కూడా రాసింది తనను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పెన్ కెమెరాను తీసుకొని వెళ్ళి ఆ భాగోతాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని ఆ మహిళ చెప్పింది. తనను బలవంతం చేసి లొంగ తీసుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. చెప్పినట్లు చేయకపోతే చంపేస్తాను అని బెదిరించినట్లుగా ఆ మహిళ ఆరోపించింది. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. విషయం మనం చూడొచ్చు, లెటర్ కూడా చూడొచ్చు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ లెటర్ ఉంది. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్. ఈరోజు వివిధ మాధ్యమాలలో కోనేటి ఆదిమూలం సతీవేడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమైనది అంటూ ఆ లెటర్ని టీడీపీ అధికారికంగా విడుదల చేసిన లెటర్ని మనం చూడొచ్చు. ఈరోజు 5వ తారీఖు 9వ నెల 2024 అంటే మనకి అక్కడ డేట్ కూడా కనిపిస్తోంది. పల్లా మనకి ఆ లెటర్ను ఒకసారి మనం చదువుదాం. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అంటూ ఆ లెటర్ని కూడా మనం చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ లెటర్ విడుదల చేశారు. ఆదిమూలంని సస్పెండ్ చేస్తూ విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా లెటర్ ఉంది. త్వరలో నివేదిక అందిన తరువాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మహిళ రాసిన లెటర్ను కూడా మనం ఇంతకుముందు ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్నది ఆ మహిళపై వేధింపులకు పాల్పడుతున్న సమయంలో ఆ మహిళ పెన్ కెమెరాను తను కూడా తీసుకువెళ్ళింది. ఒకవేళ తను చెప్పినట్లుగా వినకపోతే, తన లైంగిక వాంఛను తీర్చకపోతే చంపేస్తాను అని ఆదిమూలం బెదిరించాడు అంటూ ఆ మహిళ వాపోయింది. ఆ బ్లడ్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ మహిళ ఒక పెన్ కెమెరాను ముందుగానే పట్టుకుని వెళ్ళి అక్కడ అమర్చింది. ఆదిమూలం భాగోతాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి తనను బలవంతం చేస్తూ ఉన్నాడు, తనను ఇబ్బంది పెడుతున్నాడు, ప్రలోభాలకు గురి చేస్తున్నాడు, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. వద్దు అని చెప్పినా వినలేదు, చంపేస్తాను అని బెదిరించడంతో ఏమీ చేయని పరిస్థితుల్లో ఇలా ఒక పెన్ కెమెరాను తీసుకువెళ్ళి అవి రికార్డ్ చేశాను అని ఆ మహిళ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని చెప్తూ లేఖ రాసింది. దీంతో పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపై ఆ లెటర్ను కూడా మనం చూడొచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా లెటర్ కూడా విడుదలైంది. ఒకసారి ఆ మహిళ మాట్లాడింది. ఆ మహిళ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించినప్పుడు నా భర్త, ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను
మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము. మంగళగిరి కోనేటి ఆదిమూలం తనను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో ఇతర మహిళల మాన ప్రాణాలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో భర్త సాయంతో ఒక పెన్ కెమెరాను అక్కడ అమర్చాను. దీంతో కోనేటి ఆదిమూలం రాసలీలలు బయటకు వచ్చాయి. చంద్రబాబు కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆ మహిళ మాట్లాడుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కోనేటి ఆదిమూలం 2019లో వైసీపీ నుంచి గెలిచారు, సత్యవేడ్ నుంచి. 2024లో ఆయన వైసీపీని వదిలి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి సత్యవేడ్ నుంచి గెలిచారు. అయితే చాలామంది మహిళలపై ఈ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇలా వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన మహిళల మాన ప్రాణాలను రక్షించడానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. త్వరలో విచారణ జరిపిన తర్వాత ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, పార్టీ ఇప్పుడు ఆదిమూలంను సస్పెండ్ చేసింది. ఎటువంటి విచారణ జరుగుతోంది? ఎవరెవరు ఈ విచారణ కమిటీలో ఉండబోతున్నారు? అసలు ఆదిమూలం వెర్షన్ ఏంటి? ప్రస్తుతం ఆదిమూలం ఎక్కడున్నాడు? ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు తెలుస్తుంది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఆయన 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత ఒక మహిళను కేబీ పురానికి సంబంధించిన సత్యవేడు నియోజకవర్గంలో కేబీ పురానికి సంబంధించినటువంటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మిని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఉదయం నుంచి ఆయన వీడియోలు సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంలో ఆయన సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఆ లెటర్లో మెన్షన్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా పార్టీ నేతలకి సూచించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే పదవి కూడా త్వరలోనే మొత్తం కూడా నివేదిక వచ్చిన తర్వాత ఆయన చేత ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించే అవకాశం కనబడుతుంది. పెద్ద ఎత్తున అంటే అధికారంలోకి వచ్చినటువంటి 90 రోజుల్లోనే ఇలాంటి విమర్శలు రావడం పట్ల చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా సత్యవేడు నుంచి ఆయన 2019లో వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2024లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని చెప్పడంతో ఆయన ఇష్టం లేకపోవడంతో పార్టీ మారి టీడీపీలో వచ్చారు. టీడీపీకి వచ్చిన తర్వాత ఆయనకి సత్యవేడు టికెట్ కేటాయించడంతో అక్కడ సత్యవేడులో కూడా కోనేటి ఆదిమూలం గెలిచారు. ఈ నేపథ్యంలో 3 నెలలు అధికారం వచ్చి 3 నెలలు ఈ విధంగా ఒక మహిళను లైంగిక వేధింపులు పాల్పడడం ఆ వీడియోలు వైరల్ అవడంతో పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే పదవి కూడా త్వరలోనే రాజీనామా చేయించే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మహిళ వరలక్ష్మి మాత్రం హైదరాబాద్లో తిరుపతిలో మాట్లాడుకోకుండా నేరుగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా వివరించింది. తన భర్త సహాయంతో భర్త చెప్పడంతోనే తాను పెన్ కెమెరా ద్వారా పూర్తి వీడియో రికార్డ్ చేసి చంద్రబాబుకి లోకేష్ కూడా పంపాయని చెప్తుంది. వాళ్ళ దృష్టిలో కూడా పెట్టారని చెప్తుంది. అయితే ఇప్పుడు బయటికి రావడంతో పూర్తిగా పార్టీ దృష్టికి కూడా వెళ్ళింది. పార్టీ ఈ మేరకు ఆయన సస్పెండ్ చేసింది. మరోవైపు ఎమ్మెల్యే పదవి అంశంలో కూడా త్వరలోనే అంటే ఒక 2-3 రోజులు నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ ఆదిమూలం మాత్రం ఇప్పటివరకు మీడియా ముందు రాలేదు. ఇదంతా ఏంటి, ఈ అంశం మీద ఆయన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. క్లారిటీ ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. లేదా వీడియోలో తాను కాదని బాధిత మహిళ చెప్తోంది, నేను ఒకదాన్నే కాదు చాలా మంది మహిళలపై ఈ విధమైన వేధింపులకు ఆదిమూలం పాల్పడ్డాడు. గతంలో కూడా మిగిలిన మహిళలు కూడా ఆదిమూలం బారిన పడకూడదన్న ఉద్దేశంతో తన భర్తతో కలిపి పని చేశాను అని చెప్తుంది. ఇంకెవరైనా మహిళలు ఆదిమూలంపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారా?
ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు రాలేదు, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరలక్ష్మి చెబుతున్నటువంటి విషయంలో చాలామంది బాధితులు ఉన్నారు, చాలామంది లైంగిక వేధింపులకు ఆదిమూలం విషయంలో లైంగిక వేధింపులకు గురయ్యారు, వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చింది, ఇష్యూ వచ్చింది, ఆయన సస్పెండ్ కూడా చేశారు. కాబట్టి ఇష్యూ తెలిసిన తర్వాత ఎవరైనా మహిళలు ఇంకా ఆయన బాధితులు ఎవరైనా బయటకు వస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి వరలక్ష్మి మాత్రమే మీడియా ముందుకు రావడం, మీడియా ముందుకు వచ్చి ఆ వీడియోని బయట పెట్టడం, మొత్తం కూడా ఆదిమూలం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారని ఆమె చెప్తుంది, కానీ ఇంకెవరైతే బయటికి రాలేదు. ఇంకా ఆదిమూలం కానీ ఆయన తరపు వర్గీయులు కానీ ఇంకా మీడియా ముందు కానీ వచ్చి ఎక్కడ కూడా వివరణ ఇవ్వలేదు. ఏం జరిగిందనే అంశంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇస్తారా లేదో చూడాలి. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ సస్పెండ్ చేసింది కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తే కనుక పార్టీకి ఏమైనా సంజాయిషి ఇచ్చుకుంటారు, ఏం జరిగిందని వివరణ ఇచ్చుకుంటారా లేదనేది చూడాలి. రోహిత్. రైట్ రాజేష్, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యే ఆదిమూలం అశ్లీల వీడియోల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మహిళ ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. నివేదిక వచ్చాక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నాయి. ఆదిమూలంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ మహిళ. తనను బలవంతం చేసి లొంగ తీసుకున్నాడని ఆరోపించింది. చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించినట్టుగా మహిళ ఆరోపిస్తోంది. దీంతో తన భర్త సాయంతో మరికొంతమంది మహిళలకు ఇలాంటి అన్యాయం జరగకూడదు అని ఈ విధంగా ఆదిమూలం భాగోతాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని ఆ మహిళ చెబుతోంది. ఆదిమూలం కోనేటి ఆదిమూలం 2019లో కూడా సత్యవేడు నుంచి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి ఆయన గెలిచారు. ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ చెప్పడంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి సత్యవేడు టికెట్ తెచ్చుకుని సత్యవేడు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఇప్పుడు మహిళను అసభ్యకరంగా ప్రవర్తించడం, మహిళను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, బెదిరించడంతో మహిళ ఆధారాలతో సహా వీటన్నిటిని బయట పెట్టడంతో ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. వీటిపై విచారణ జరిపిన తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.